హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న బాలు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. విద్య, రోహిణిలు ఇద్దరు వాళ్ళు ఏర్పాటు చేసిన మనిషికి బాలు ఎవరో చూపిస్తారు. ఆ తరువాత తను ఏం చేయాలో చెప్తారు. అప్పుడు అతను అలాగే మేడం, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని జ్యూసెస్ చేసే దగ్గరికి సైలెంట్ గా వెళ్లి ఒక జ్యూస్ గ్లాస్ ని పక్కకి తీసుకొని వచ్చి అందులో మందుని కలిపి బాలుకి ఇవ్వడానికి తీసుకొస్తూ ఉంటాడు. ఈలోగా శోభన తను ఏర్పాటు చేసిన వ్యక్తులకి బాలుని చూయిస్తుంది. వాళ్ళిద్దరికి కావాలని బాలు దగ్గరికి వెళ్లి అతన్ని ఇరిటేట్ చేయమని చెప్తుంది. ఆ బాలుకి కోపం వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకునేలాగా చేయమని చెప్తుంది. అప్పుడు వాళ్ళు అలాగే మేడం అని కావాలని బాలు ముందు నుంచి నడుచుకుంటూ వెళుతూ బాలు కాలుని గట్టిగా తొక్కుతారు. అప్పుడు బాలు అబ్బా అని రేయ్ కళ్ళు ఎక్కడ పెట్టుకొని అని బూతి తిట్టబోతూ కూడా కంట్రోల్ చేసుకుంటాడు. అప్పుడు మీనా ఏవండి అని అంటుంది. అప్పుడు బాలు నువ్వు కూడా చూసావు కదా మీనా, వీళ్ళు నా కాలుని ఎలా తొక్కి వెళ్తున్నారు అని అంటాడు. అప్పుడు వాళ్ళు మీరే మనుషులు నడుస్తూ వెళ్తూ ఉంటే తగిలేలాగా పెట్టారు, మీదే తప్పు అని వాళ్ళు బాలుతో చాలా కోపంగా మాట్లాడతారు. అప్పుడు బాలు నా కాలు తొక్కిందే కాక పైగా నాది తప్పు అని అంటారా, ఎంత ధైర్యం మీకు అని గొడవకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మీనా ఏవండి అని అంటుంది. అప్పుడు బాలు తన కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తరువాత విద్య, రోహిణిలు ఏర్పాటు చేసిన వ్యక్తి బాలు కోసం జ్యూస్ ని తీసుకొని వస్తూ ఉంటాడు. అలా జ్యూస్ తీసుకోండి సార్ అని చెప్తాడు. అప్పుడు బాలు నాకు ఇప్పుడేం వద్దు అని అంటాడు. అప్పుడు మీనా ఎందుకండి అంత కోపం, అతనేమని అడిగాడు, జ్యూస్ తీసుకోండి అన్నారు, మీకు వద్దకపోతే వద్దు అని చెప్పండి, అంతేకాని ఎందుకు అతని మీద అంతలా కసురుకుంటున్నారు అని అంటుంది. అప్పుడు అతను జ్యూస్ చాలా బాగుంటుంది సార్, తీసుకోండి అని అంటాడు. అప్పుడు బాలు నాకొద్దని చెప్పానా అని కోపంగా అంటాడు. అప్పుడు అతను బాలుతో గొడవ పెట్టుకోవడానికి కావాలని ఆ జ్యూస్ ని బాలు మీద పోస్తాడు. అప్పుడు బాలుకి ఇంకాస్త కోపం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు బాలు ఏంట్రా అందరూ కళ్ళు ఎక్కడ పెట్టుకొని తిరుగుతున్నారు, ఏంటిది నా డ్రెస్ అంతా పాడు చేసేసావు అని అంటాడు. అప్పుడు మీనా ఏంటిది మా ఆయన డ్రెస్ మీద ఇలా జ్యూస్ ని ఒలకపోసేసావు అని అంటుంది. అప్పుడు అతను ఏంటి మేడం, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు, అది పొరపాటున పడిపోయింది, వెళ్ళి వాష్ చేసుకోమని చెప్పండి అని అంటాడు. అప్పుడు బాలు ఏంట్రా నా డ్రెస్ మీద జ్యూస్ పారబోసిందే కాక వెళ్ళి వాష్ చేసుకోమని చెప్పండి అని నా భార్యతో అంటావా, ఎంత ధైర్యం రా నీకు అని అతని కాలర్ పట్టుకోబోతూ ఉంటే ఏంటి కాలర్ పట్టుకోవడానికి వస్తున్నావు, నా కాలరే పట్టుకుంటావా అని బాలు కాలర్ ని పట్టుకుంటాడు. అప్పుడు బాలు రేయ్ మర్యాదగా కాలర్ ఎదురు, నా సంగతి నీకు తెలియదు, నీ కాళ్ళు చేతులు విరక్కొట్టి పక్కన కూర్చోబెడతాను అని అంటాడు. అప్పుడు మీనా ఏవండి ఏవండి అని ఆపుతూ ఉంటుంది. అలా బాలు తన కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటి మీనా అందరూ నన్ను ఎంతలాగా విసిగిస్తున్నారు, కోపం తెప్పిస్తున్నారు, నువ్వు చూస్తున్నావు కదా, నేనేమి కావాలని ఆవేశపడడం లేదు, ఊరికే కూడా కోపడడం లేదు అని అంటాడు. అప్పుడు మీనా ఇక్కడ ఫంక్షన్ జరగబోతోందండి, ఇప్పుడు మీ వల్ల ఇలా గొడవ జరిగితే ఫంక్షన్ వాతావరణం అంతా పాడైపోతుంది, అందరూ మనల్నే చూస్తారు, కాసేపు సైలెంట్ గా ఉండండి అని అంటుంది. అప్పుడు బాలు ఇందాక నుంచి నువ్వు చెప్తున్నావు కాబట్టే నేను మౌనంగా ఉన్నాను మీనా, లేకపోతే ఇందాక వచ్చిన ఆ ఇద్దరికి ఇప్పుడు జ్యూస్ పారబోసినందుకు వీడికి ముగ్గురికి నా చేతిలో మామూలుగా ఉండేది కాదు అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.